ఎన్నికల ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో గిట్టిన బోనాలు వ్యక్తం అనేదక్క. అబ్బో ఇక్కడి కామారెడ్డి మహిళలు మర్చిపోరన్న, తెలంగాణ ఎప్పుడు మర్చిపోరన్న. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించి తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలో కూడా పాల్గొనని విధంగా పెద్ద సంఖ్యలో మహిళలు గలమెత్తి బోనాలెత్తి బతుకమ్మలెత్తి ఉద్యమాన్ని తీవ్రతరం చేసిన జిల్లా నా కామారెడ్డి జిల్లా. మా అక్కలకు మా చెల్లెమ్మలకు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలక. కానీ లాభమక్క, బోనాలు ఎత్తితిరి బతుకమ్మలు ఎత్తితిరి. కేసీఆర్ ముఖ్యమంత్రి చేస్తారు. కేసీఆర్ ముఖ్యమంత్రి, కేసీఆర్ బిడ్డ మళ్ళీ ఎమ్మెల్సీ, కేసీఆర్ కొడుకు మంత్రి, కేసీఆర్ అల్లుడు మంత్రి, కేసీఆర్ మరుదల కొడుకు రాజ్యసభ. దానికోసం ఆయన అక్క మీద ఎత్తింది బోనాలు. ఆ కుటుంబం కోసం అక్క బోనాలు ఎత్తింది. చెప్పాలి గట్టిగా, దానికోసం ఆయన ఐఎస్సీ బోనాలు ఎత్తింది. వాళ్ళకి ఆ కుటుంబం కోసమైనా బతుకమ్మలు ఎత్తేది. బతుకమ్మలు ఎత్తలే. ఇప్పుడు బతుకమ్మలు ఆడినామంటున్నాను. ఎప్పొచ్చినా బతుకమ్మను ఆడతామాక, బతుకమ్మలు ఎత్తుతాం. అవునా కదా? మొత్తం సంస్కృతి సాంప్రదాయాలనే కేసీఆర్ కుటుంబం నాశనం చేసిందన్న. ఇలా బతుకమ్మలు ఆడం, బతుకమ్మ చుట్టూ ప్రదక్షిణ చేస్తాం, బోనం అమ్మవారికి ఇష్టమైన భోజనం పెడతామే, దాన్నే బోనం అంటారు. అవునా కదా? ఇలా బతుకమ్మ అంటే గుర్తొస్తుంది. బతుకమ్మ అంటే బతుకమ్మ మా నాన్న చిన్నప్పుడు మా అమ్మ బతుకమ్మని పేరుస్తుండే. పేర్చాక బతుకమ్మ బరువు అవుతుందని చెప్పి మా నాన్న బతుకమ్మని తీసుకుపోయి ఎక్కడ చౌరస్తాలో ముగ్గేసి బతుకమ్మ ప్రదక్షిణ చేస్తామో మా నాన్న తీసుకుపోయి బతుకమ్మ ఆడ పెడితే ముత్తేదో మా అమ్మ వచ్చి ఒక గౌరవం చేసి అమ్మవారు చేసి ఒక ప్లేట్లో పట్టుకపోయి ఆ బతుకమ్మ మీద అమ్మవారు పెట్టి అమ్మవారి ఆ బతుకమ్మ చూసి అమ్మవారి అని తలిచి కొలిచి పూజించి చుట్టూ ప్రదక్షిణ చేస్తామన్న. దాన్ని బతుకమ్మ అంటారు. అవునా కాదా? ఇక మా అక్కలు ఏం చేశారు తెలంగాణప్పుడు, కొంతమంది టీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పులు పెట్టి బతుకమ్మ ఆడిర్రు, మొబైల్ పెట్టి బతుకమ్మ ఆడిర్రు, హ్యాండ్ బ్యాగులు పెట్టి బతుకమ్మ ఆడిర్రు. ఇలా హిందూ సనాతన ధర్మాన్ని, హిందూ సంస్కృతి సంప్రదాయాన్ని, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలని తెలంగాణ ఉద్యమం పేరుతో నీరుగార్చి మోసం చేసిన కుటుంబం కేసీఆర్ కుటుంబం. ఇక బతుకమ్మ ఎవరు ఆడలే, బతుకమ్మ ఎవరు తెలియదు, బతుకమ్మ అంటే అసలే తెలియదు అని చెప్పి అలా కవితకి వచ్చి బతుకమ్మ నేర్పించిందాం. మాకు కవితక ఎప్పుడు పుట్టింది, బతుకమ్మ ఎప్పుడు ఆడుతున్నామో ఒక్కసారి ఆలోచించండి. బతుకమ్మ అంటే కవితక్క, కవితక్క అంటే బతుకమ్మనట. ఇదేనా బతుకమ్మ? మరి బతుకమ్మ ఆడడానికి రా కవితక్కని ఎమ్మెల్సీ చేసిన కేసీఆర్. చెప్తుండు కేసీఆర్, నేనే ఉద్యమం చేసినా, నా బిడ్డనే ఉద్యమం చేసింది, నా కొడుకే ఉద్యమం చేసిండు, నా అల్లుడికి అగ్గిపెట్ట దొరకకుండా ముఖ్యమంత్రిని చేసిన అంటుడు కేసీఆర్. దేనికోసమన్నా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. అరే ఈ కామారెడ్డి గడ్డ మీద నా పోలీస్ ఇస్తున్నా నిజాం సాగర్ చౌరస్తాలో టవరెక్కి ఇలా బుల్లెట్ రివాల్వర్ ఎట్టి ఆత్మహత్య చేసుకుని నా ప్రాణ త్యాగం చేసిందన్నా. ఎవరి కోసమన్నా పోలీస్కి ఇస్తున్నా త్యాగం చేసుకున్నది కేసీఆర్ కుటుంబం కోసమన్నా. కేసీఆర్ కుటుంబం రాజ్యం ఏడడానికి అన్నా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది. ఒక్కసారి ఆలోచించండి అన్న. శ్రీకాంతాచారి ప్రాణత్యాగం చేసిందన్న, పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటన్నా. నా అన్న సుమనన్న ఎదురుగా ట్రైన్ వస్తుంటే ట్రైన్కి ఎదుటి పోయి జై తెలంగాణ అని చెప్పి ఆత్మహత్య చేసుకున్నాను, ఆత్మ బలిదానం చేసుకున్నాడన్నా నా పోరు సుమనన్న. నా యాదగిరి ఢిల్లీ పోయి ఊరేసుకున్నాడన్నా. ఇంతమంది పేదోళ్ళన్నా ఎవడు పెద్దోడు త్యాగం చేయలేనా? కేసీఆర్ కుటుంబం త్యాగం చేయలే. కేసీఆర్ కుటుంబం త్యాగం చేయలే. నా బడుగు బలహీన వర్గాలు, నా సంపన్న వర్గాలు ఇలా పేదోళ్ళు త్యాగం చేస్తే, పేదోళ్ళు ఆత్మ బలిదానం చేస్తే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నా. కానీ తెలంగాణ తల్లి ఈ మూర్ఖుడి చేతిలో, కేసీఆర్ అనే ఒక మూర్ఖుడి చేతిలో తెలంగాణ తల్లి బందీ అయింది. త్యాగాలు చేసిరన్న తెలంగాణ రాష్ట్రం కోసం. కానీ ఇదే గడ్డ మీద మా అన్న రేవూరి సురేందర్ అన్న, నా అన్న రేవూరి సురేందర్ అన్న నమ్మిన సిద్ధాంతం కోసం, కాశాపు జెండా కోసం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం, హిందూ సమాజాన్ని కులాల పేరుతో, వర్గాల పేరుతో, వర్ణాల పేరుతో, సంస్థల పేరుతో, సంఘాల పేరుతో చీల్చే ప్రయత్నం చేస్తున్నా కుహనా సెక్యులర్ వాదుల గుండెల్లో ఇలా బుల్లెట్ తీస్తూ భారత్ మాతాకి జై, వందే మాతరం, జై శ్రీరామ్ అంటూ నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణ త్యాగం చేసిన నా అన్న సురేందర్ అన్న, రేవూరి సురేందర్ అన్న, బీజేపీ జిల్లా అధ్యక్షుడు. నక్సలైట్లు వార్నింగ్ ఇచ్చిరన్న, సురేందర్
నిన్ను ఎట్టి పరిస్థితుల్లో ఫలానా డేట్కు హతమారుస్తాం, ఫలానా టైంలో హతమారుస్తాం, ఫలానా స్థలంలో హతమారుస్తాం అంటే నా సురేందర్న పారిపోలే అన్నా, ఢిల్లీ పోలే అన్నా, మస్కట్ పోలే అన్నా, లండన్ పోలే అన్నా, అమెరికా పోలే అన్నా, హైదరాబాద్ పోయి తల దాచుకోలేదన్నా. నేను ఎదురొడ్డి పోరాడేటువంటి నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణ త్యాగం చేయడానికైనా సిద్ధపడే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చెప్పి ఇలా ఎక్కడికి పారిపోకుండా బాడీలో బుల్లెట్ దిగినా కూడా ఆయన నోటు నుంచి వచ్చిన ఏకైక నినాదం భారత్ మాతా కీ జై. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.